ఇంగ్లాండ్తో వన్డే సిరీస్ ముగిశాక టీమిండియా ఫిబ్రవరి 19 నుండి జరగబోయే ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనబోతున్న సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన స్క్వాడ్ని బీసీసీఐ విడుదల చేయడం కూడా జరిగింది. కాగా ఇది ఫైనల్ స్క్వాడ్ అయితే కాదు. టోర్నమెంట్ మొదలయ్యే వారం ముందు ఈ స్క్వాడ్లో మార్పులు చేర్పులు చేసుకోవచ్చు. కాబట్టి హైదరాబాదీ పేసర్ మహమ్మద్ సిరాజ్కు ఈ తుది స్క్వాడ్లో తప్పకుండా స్థానం దొరుకుతుందంటూ ఒక సంచలన విశ్లేషణ బయటకు వచ్చింది. ఆ వివరాలు చూసుకుంటే, గత కొంతకాలంగా టీమిండియా జట్టులో రెగ్యులర్ ఆటగాడిగా కొనసాగిన సిరాజ్ ఛాంపియన్స్ ట్రోఫీ స్క్వాడ్లో మాత్రం స్థానం దక్కించుకోలేకపోయాడు. సొంత గడ్డపై కివీస్తో జరిగిన సిరీస్లో, అలానే ఆస్ట్రేలియా గడ్డపై ఆడిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో సిరాజ్ పేలవ ప్రదర్శన కనబరిచాడంటూ అతడిపై విమర్శలు వెల్లువెత్తాయి. అదే సమయంలో అతడు ఒత్తిడి సమయాల్లో తేలిపోతున్నాడని, ఆరంభంలో బంతితో చూపినంత ప్రభావం ఆఖర్లో చూపలేకపోతున్నాడని, అందుకే అతడిపై వేటు వేయాల్సి వచ్చిందని రోహిత్ శర్మ బహిరంగంగానే సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇక ఇదే క్రమంలో ఛాంపియన్స్ ట్రోఫీ స్క్వాడ్ అతన్ని ఎంపిక చేయకపోవడం జరిగింది. అయితే ఇన్ని వ్యతిరేక పరిస్థితుల మధ్య మహమ్మద్ సిరాజ్కు ఛాంపియన్స్ ట్రోఫీ 2025 తుది స్క్వాడ్లో చోటు దక్కే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని భారత మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా అన్నాడు. అందుకు గల కారణాలను కూడా అతడు వివరించాడు. ఆకాష్ చోప్రా మాట్లాడుతూ ఏమన్నాడంటే, మీరు గనక గమనిస్తే ఈ ఐసీసీ టోర్నీకి బీసీసీఐ ప్రకటించిన జట్టులో ఒకే ఒక్క పేసర్ హర్షదీప్ సింగ్ మాత్రమే పూర్తి ఫిట్ గా ఉన్నాడు. మిగతా ఇద్దరు ఫాస్ట్ బౌలర్ గా ఎంపికైన షమీ, బుమ్రా ఫిట్నెస్ పై స్పష్టత ఇంకా రావడం లేదు. కాబట్టి సిరాజ్ మియా దుబాయ్ ఫ్లైట్ ఎక్కడం ఖాయంగానే కనిపిస్తుందని పేర్కొన్నాడు. ఆకాష్ చోప్రా చెప్పిన దాన్ని బట్టి, అలానే తాజా పరిస్థితులు చూస్తుంటే సిరాజ్ కు ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో వైల్డ్ కార్డ్ ఎంట్రీ లభించే అవకాశం ఉన్నట్లు కనిపిస్తుంది. మరోవైపు టోర్నీ నాటికి బుమ్రా 100% ఫిట్నెస్ సాధించే సూచనలు కనిపించడం లేదు. ఒకవేళ బుమ్రా పూర్తి ఫిట్నెస్ తో ఉంటే అంతకంటే ఆనందం ఇంకేమీ ఉండదని, ఒకవేళ బుమ్రా ఫిట్ గా లేకపోతే మాత్రం సిరాజ్ కి అవకాశం దొరుకుతుందని ఆకాష్ చోప్రా అభిప్రాయపడ్డాడు. మరి భారత తుది స్క్వాడ్ లో సిరాజ్ కి స్థానం దక్కుతుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.